హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు అధికార యంత్రాంగాన్ని వినియోగించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ భద్రతా సిబ్బంది, అధికారిక వాహనాలు, ఇతర వనరులను సినిమా కార్యక్రమాలకు వినియోగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు ఉప ముఖ్యమంత్రి పవన్ సినిమాలో నటించడం రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా ప్రకటించాలని ఈ పిటిషన్లో కోరారు విజయ్ కుమార్. అయితే ఈ విషయంలో నోటీసుల జారీకి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ టైంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధుల్ని ఉపయోగించారంటూ కూడా మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు నోటీసులు జారీ చేయడానికి కూడా తిరస్కరించింది. బట్ విచారణని వాయిదా వేసింది. సో ఈ పిటిషన్లో విజయ్ కుమార్ ఏమని పేర్కొన్నారు? అదిగా మొత్తం మీద చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యటనలు చేశారు. ఆ పర్యటన చేసిన భాగంగా అలాగే ప్రమోషన్ లో భాగంగా ప్రభుత్వ అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ నిధుల్ని దుర్యోగనం చేశారు. అలాగే వాణిజ్య ప్రమోషన్ల కార్యక్రమాలు కూడా నిర్వహించారని చెప్పి ఒక హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి కూడా సిబిఐ దర్యాప్తు ఆదేశించాలని చెప్పి కోరుతూ కూడా మాజీ ఐఏఎస్ ఏదైతే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన ధర్మాసనం సిబిఐ లేదా ఏసీబీ తరపు సిబిఐ లేదా ఏసీబీతో విచారణ చేయించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేశారు. అయితే విచారణకు సంబంధించి కూడా వారం రోజుల పాటు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు జారీ చేసింది. అలాగే ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాదులు చేసిన ఆరోపణలు కూడా హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో ఎటువంటి నోటీసులు ఇవ్వలేమని చెప్పి కూడా స్పష్టం చేసింది. అలాగే పిటిషన్ తో ప్రాథమిక విచారణ తర్వాత తగిన ఉత్తర్వులు జారీ చేస్తాం, అవసరమైతే అప్పుడు నోటీసులు ఇస్తామని చెప్పి కూడా హైకోర్టు అయితే ఉత్తర్వులు ఇచ్చింది. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో హరిహర వీరమల్లు సినిమా వ్యవహారాల్లో జరిగిన కార్యక్రమాలు, ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించి కానీ, విశాఖపట్నం సంబంధించి కానీ, లేకపోతే విజయవాడ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలకి ప్రభుత్వ నిధులు, ప్రభుత్వ వాహనాలు, ప్రభుత్వ సెక్యూరిటీని వినియోగించారని చెప్పి కూడా అప్లికేషన్ లో పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలో నటించకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా కోరారు. అయితే దీనికి సంబంధించి విచారణ వారం పాటు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. రాజుగా రైట్, థ్యాంక్ యూ శివ.